రాముడు ఎప్పుడు ఆపుతాడా అని చూసి గ్యాప్ దొరకగానే నాకు పట్టాభిషేకం అవ్వలేదు, నీ మీద బెంగతో తండ్రి గారు చనిపోయారు అని చెప్తాడు. ఆ మాట వినగానే రాముడు గాయ్స్ మూర్చపోయాడు జై శ్రీ మూర్ఛ రామాయణ మహా. రాముడు కోలుకొని తండ్రి కోసం విలపించి పిండం పెట్టి స్నానాలు చేసి రామలక్ష్మణులు ఆశ్రమంలోనికి వచ్చారు. అంతలో వారి తల్లులు లోపలికి వచ్చి రాముని అవతారాన్ని చూసి గొల్లుమని ఏడ్చారు. రే, లక్ష్మణుడు కూడా వనవాసంలోనే ఉన్నాడు కదరా, అతన్ని చూసి ఎందుకు ఏడలేదు? నిజానికి సేవలన్నీ చేసేది అతనే కదరా. రాముడికి డబ్బా కొట్టడానికి రాసిన సొల్లు పురాణం రైది. రాముడు తల్లులను చూసి వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తుంటే తల్లులు రాముడి వీపుపై నిమురుతూ అక్కడున్న ధూళి తుడిచారంట. రే ఎరికొక్కలం, ఇప్పుడే కదరా స్నానం చేసి వచ్చాడు, ధూళి ఎక్కడి నుండి వచ్చిందిరా? సొల్లు రాతలో సొల్లు పుస్తకము. భరతుడు రాముణ్ణి అయోధ్యకు రమ్మని చేతులెత్తి కాళ్ళు మొక్కి చాలాసేపు బ్రతిమాలుతాడు. నాకు తండ్రి ఆజ్ఞే ముఖ్యమని. రాముడు రానంటాడు. నీ బదులు నేను వనవాసంలో ఉంటాను, నా బదులు నువ్వు అయోధ్యకు రాజుగా ఉండు అని భరతుడు రాముణ్ణి ఎంత వేడుకున్నా రాముడు మాత్రం ఒప్పుకోడు. నువ్వు కూడా తండ్రి ఆజ్ఞ పాటించు అని చెప్తాడు. రే ఎర్రిగొడ్లు, ఇప్పుడు రాముడు చెప్పింది సరిగ్గా వినండ్రా. ధీరుడైన పురుషుడెవడో విలపించకూడదు, ఏడవకూడదు అంటాడు. తర్వాతి కాండాల్లో ప్రతిదానికి రాముడు ఏడవడం విలవిలా విలపించడం చూస్తారు. అంటే రామాయణం ప్రకారం రాముడు ధీరుడు కాదు, ధర్మబుద్ధి దయాళుడైనవాడు, స్వర్గానికి వెళ్లాలనుకున్నవాడు, పెద్దల ఆజ్ఞలు పాటించాలని రాముడు అంటాడు. కాని భరతుడు దశరథుని ఆజ్ఞ పాటించలేదు, తాను పట్టాభిషిక్తుడు అవ్వలేదు. అంటే రామాయణం ప్రకారం భరతుడు ధర్మాన్ని పాటించలేదు. అంటే స్వర్గం నుండి అవతారంగా వచ్చిన భరతుడు స్వర్గానికి వెళ్లే అర్హతను కోల్పోయాడన్నమాట. ఫ్యామిలీ మొత్తం ఆడమగాని తేడా లేకుండా ధర్మం తప్పి బ్రతుకుతున్నారన్నమాట. ఇదండి రామాయణం. వినండి ఈ సొల్లు పురాణం. వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. తల్లి ఎంత దుష్టురాలైనా తల్లిని చంపడం ధర్మం కాదని భరతుడు అంటాడు. కాని దశావతారాల్లో ఒకటిగా చెప్పుకునే పరశురాముడు గండ్రగొడ్డలితో తల్లి తల నరికి చంపేశాడు. రే ఎవడ్రా ఇంతకీ మీ ధర్మంలో ధర్మాత్ముడు? ఇది ధర్మమని బోధించే బాబాల దగ్గర నుంచి ఈ ధర్మాన్ని పాటించకపోతే చంపుతామనే మతోన్మాదుల వరకు అందరూ ధర్మం తప్పిన వాళ్లేరా. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా.